వాసివై అంతము వారాకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. ఏమీ లేని యోసేపు గవర్నర్ అయిపోయాడు. గొర్రెలు మేపే దావీదు కింగ్ అయిపోయాడు. అన్ని కోల్పోయిన యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. మరి నా జీవితంలో ఎందుకు ఏ చేంజో లేదు? నా లైఫ్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? గాడ్ ఎందుకు అట్లీస్ట్ నన్ను దీవించట్లేదు అనుకుంటున్నావా? యోసేపు గవర్నర్ అవ్వకముందు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. బట్ ఎప్పుడు దేవుడు వద్దు అని చెప్పిన ఏ పని చేయలేదు. దావీదు రాజు అవ్వకముందు ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు చేశాడు. బట్ ఆల్వేస్ దేవునికి హృదయానుసారణగానే ఉన్నాడు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? డోంట్ థింక్ అబౌట్ బ్లెస్సింగ్స్, థింక్ అబౌట్ విల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని చిత్తానుసారంగా బ్రతుకు. నీకు ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఆయనే చూసుకుంటాడు. ఆలోచించు. షలోం. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింతలేమిటలా? చిత్రమే ఆద్యంతమీ లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఎంత వాటర్ ఎందుకున్నది? గొంతు తడవాలని దప్పి తీరాలని ఎంజ చచ్చి బ్రతుకుతున్నది. సర్వలోకానికే విద్య నేర్పాలని గర్భమందు ఎముకలెదిగే తీరేంటో, సూర్యుడారకుండా మండడమేంటో, గాలి ఏడ నుండి తరలి వస్తుందో, పురుగు చిలుకలాగా మారే కాదేంటో, స్పేసుకే శాటిలైటులే పంపగలిగిన సైన్స్ కైనా తెలుసునా? అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటలా? చిత్రమే ఆద్యంతమీ లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఆన్సరే ఏడ ఉందని వెతికితే అందేనే అద్భుతాల గ్రంథమే. చూశాను, చదివాను ఈ సృష్టి ఆ దైవ కార్యమే.